వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం 3 సంవత్సరాల నిరీక్షణ తర్వాత విడుదలైన పుష్ప 2 ద రూల్ చిత్రం గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 లో పుష్పకి బన్వర్ సింగ్ షెకావత్ కి మధ్య జరిగిన ఈగో క్లాష్ తో ఎండ్ కార్డ్స్ పడిన విషయం మనకి తెలిసిందే. అక్కడి నుండి ఆ ఈగో క్లాష్ ప్రయాణం ఎంతవరకు జరిగింది, చివరికి ఎవరు పై చేయి సాధించారు, అలాగే ఇంకొక ట్రాక్ లో శ్రీవల్లి పుష్పని సీఎం తో ఒక ఫోటో తీసుకొని రమ్మంటుంది. దానికి సీఎం దగ్గరికి ఎంతో ఆశగా వెళ్లిన పుష్పకి సీఎం ఫోటో ఇవ్వను అంటాడు. పైగా తన భార్య గురించి కూడా అవహేళనగా మాట్లాడతాడు. ఆ అవమానకరమైన పరిస్థితుల్లో పుష్ప ఏం చేశాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, అలాగే పుష్ప నేషనల్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి ఎలా ఎదిగాడు, అలాగే ఈ కథలో పుష్ప మొదటి నుంచి తీవ్రంగా పోరాడేది తన ఫ్యామిలీ ఐడెంటిటీ కోసం. మరి ఆ ఫ్యామిలీ ఐడెంటిటీని సాధించుకున్నాడా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవటమే మిగిలిన సినిమా. ఇక హైలైట్స్ విషయానికి వస్తే ఒక పరిస్థితిలో పుష్ప షెకావత్ కి సారీ చెప్పవలసి వస్తుంది. ఆ సందర్భం కోసం రాసుకున్న సన్నివేశాలు, మాటలు, అల్లు అర్జున్ నటన అన్ని హైలైట్ గా అనిపించాయి. సీఎం తో ఫోటో కోసం జరిగే ఈగో క్లాష్ సన్నివేశం కూడా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో సూసేకి అనే పాట మినహాయించి మిగిలినవి కేవలం పర్వాలేదని మాత్రమే అనిపించాయి. అయితే నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. సూసేకి పాట ట్రైలర్ లో చూసిన విధంగా కాకుండా ఆ పాట సన్నివేశానికి తగ్గట్టుగా అనిపించింది. కిసక్ అనే ఐటమ్ సాంగ్ సిచ్యువేషన్ సాంగ్ అయినా కూడా అంత గొప్పగా ఆకట్టుకోలేదనిపించింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అయితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ సీక్వెన్స్ లాగా అనిపించింది. విశ్లేషణ విషయానికి వస్తే పార్ట్ 1 లో పుష్ప కథానాయకుడైతే అతనికి వ్యతిరేకంగా డిఎస్పి గోవిందప్ప, కొండారెడ్డి బ్రదర్స్, మంగళం సీను, దాక్షాయిని, అలాగే బన్వర్ సింగ్ షెకావత్ లాంటి పవర్ఫుల్ పాత్రలున్నాయి. పుష్పకి ఈ పాత్రలకి మధ్య జరిగే సంభాషణలు, సన్నివేశాలు, ఎత్తుకు పై ఎత్తులు అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా షెకావత్ తో జరిగే హై వోల్టేజ్ ఈగో క్లాష్ ఎండ్ సీన్ అయితే టోటల్ మూవీకే హైలైట్ అనిపించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వచ్చిన పార్ట్ 2 లో పుష్ప హీరోయిజం కి దీటుగా షెకావత్ విలనిజం క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయలేదు. కేవలం మొదటి సన్నివేశం మినహాయించి బన్వర్ సింగ్ షెకావత్ విలనిజం ఆశించిన స్థాయిలో ఎక్కడా లేదు. హీరోయిజానికి దీటుగా ప్రాపర్ విలనిజం కూడా ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది అనేది నా అభిప్రాయం. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్. ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన ఐటీ, నాన్ ఐటీ, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. ఇక నటీనటుల విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. అయితే రష్మిక కూడా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. మరీ ముఖ్యంగా సూసేకి అనే పాటకి ముందు వచ్చే సన్నివేశంలో తన నటనతో చాలా బాగా ఆకట్టుకుంది. రావు రమేష్, సునీల్, దాక్షాయని తదితరులు వారి పాత్రల మేరకు బానే నటించారు. జగపతి బాబు లాంటి ఆర్టిస్ట్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ గానీ సన్నివేశాలు గానీ ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. బహుశా ఆ క్యారెక్టర్ ని పార్ట్ 3 కోసం సిద్ధం చేస్తున్నారేమో. ఇక్కడ ఇంకొక విషయం, పార్ట్ 1 అసంపూర్తిగా ముగిసిన పుష్ప బన్వర్ సింగ్ మధ్య ఈగో క్లాష్ నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠతో ప్రేక్షకుడు బయటికి వస్తాడు. అలాగే ఈ పార్ట్ 2 కూడా అసంపూర్తిగా ముగిసిన భావన కలిగింది. పార్ట్ 3 కోసం ఎందుకు ఎదురు చూడాలి అనే ఉత్కంఠ కూడా కలగలేదు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన పుష్ప 2 ద రూల్ చిత్రం పుష్ప క్యారెక్టర్ తో సుకుమార్ క్రియేట్ చేసిన హీరోయిజం కోసం, అల్లు అర్జున్ నటన కోసం చూడవలసిన చిత్రం అని చెప్పగలను. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 3/5. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాలస్ టాకీస్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్.